పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్న ప్రభాస్ ఇంకా తన తదుపరి సినిమాను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయితే ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా గుర్తుందా? ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీగా బాక్సాఫీస్ వద్ద సూపర్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ఇందులో పెద్ద పెద్ద నటీనటులు నటించారు. వాటిలో ముఖ్యంగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు అందరి ఆసక్తి ఏమిటంటే కల్కి మూవీ సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అన్నదే. మన టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ తెలుసుకున్న సమాచారం ప్రకారం డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే సీక్వెల్స్ స్క్రిప్ట్ ను రెడీ చేశాడంట. అయితే ఆ సినిమాలో నటించిన అమితాబ్ బచ్చన్ కూడా సీక్వెల్ లో తన పాత్రను కొనసాగించబోతున్నారని చెబుతున్నారు. కానీ సమస్య ఏమిటంటే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ఇతర సినిమాల వలన ఈ కల్కి సీక్వెల్ షూటింగ్ ఆలస్యం అవుతుందంట. దాంతో అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్ కూడా ప్రభాస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుందని బాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వార్తలపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారు? మరి ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుందో ఫ్యాన్స్ మాత్రం చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? ప్రభాస్ కారణంగా కల్కి 2 డిలే అవ్వడంపై మీ రియాక్షన్ కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన టాలీవుడ్ రిపోర్ట్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.